ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులను ప్రసాదింప చేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలె జేవియర్ రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధనల నుండి విడుదలను దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరీ కుటుంబంలో పూర్వీకుల పాపశాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింప చేయాలని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలతో నింపాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో PR రావాలని మరియు చిన్నమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలో ఆ దేవాది దేవుడు స్వస్థతను కలిగింప చేయాలని వేడుకుంటూ స్వరూప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నేహాకి మంచి ప్యాకేజ్తో హైదరాబాద్లో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని సమర్పించేవారు నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మూనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు మల్లవరపు జోసెఫ్ ప్రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కాకుల సాకేత్ కుమార్ రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణతను ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సదర్ల రవికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గుడివాడ సుశాంత్ ఇంటర్మీడియట్ పరీక్షలలో దేవుడు తోడుగా ఉండాలని, దైవిక జ్ఞానంతో నింపి మంచిగా పరీక్షలు రాయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శంకర్రావు, సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఎలమంచిలి రామకోటయ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని, చేసిన ప్రతి పాపములకు దేవుడు క్షమించాలని మరియు నిత్య జీవాన్ని ప్రసాదింపచేయాలని
విజయరాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పెంటారెడ్డి జ్యోతి, ఆరోగ్యరెడ్డిలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సిస్టర్ అసంత సమర్పించు దివ్యబలి పూజ. ఈ తపస్కాలం అంతా కూడా దేవుని పరిచర్య చేస్తున్న ఫాదర్ భాగ్యరాజు గారిని మరియు టీం మెంబర్స్ అందరినీ దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింప చేయాలని, చేస్తున్న ప్రయాణాలలో తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని, ల్యాండ్ అతి త్వరలో అమ్ముడుపోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బారాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రశాంత్ కుమార్ను దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, దేవునిలో ఎక్కువగా బలపడాలని మరియు జాబ్కి మంచి ప్రమోషన్ రావాలని, కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. గోపుల్ ఉర్దుమారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాలను ప్రసాదింప చేయమని, కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరునట్లు, కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలిగింప చేయమని కార్మెల్ మాత పేరిట సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ పీటర్ పాల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న జాస్మిన్కు, 10th ఎగ్జామ్స్ రాస్తున్న రష్మితకు మంచి మార్కులు రావాలని, కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరునట్లు, పాడి పంటలను నిరంతరంగా ఫలింప చేయమని నిత్య సహాయ మాత పేరిట సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పంటలు మంచిగా పండాలని, అప్పు సమస్యల నుండి విడుదలను పొందాలని, వెలంగనికి అతి త్వరలో పోవులాగున్న దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్య పూజా బలిని సమర్పించు వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ మంచి ఆయుధారోగ్యాలతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేర్చమని సమర్పించువారు తుమ్మ మార్టిన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. రాజును సేవింప పూజా బలి వేళ, రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా, రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ, రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం,
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు తల్లి శ్రీ సభ ఒక ముఖ్యమైన పునీతుని పండుగను కొనియాడుతూ ఉంది. ఆ పునీతుడే పునీత జోజప్ప గారు. పునీత జోజప్ప గారు చరిత్రలో సులక్షణములు కలిగినటువంటి పునీతుడిగా పేరుగాంచాడు. పునీత జోజప్ప గారు సున్నిత మనస్కుడు, నిరాడంబరుడు, శ్రీసభకు మహానిధిగా పేరుగాంచాడు. నీతిమంతుడిగా ఎన్నుకోబడినటువంటి గొప్ప పునీతుడు పునీత జోజప్ప గారు. ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది, యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అని. మాటల కంటే క్రియలు ఎక్కువగా మాట్లాడతాయి. పునీత జోజప్ప గారు కూడా ఒక మునిగా ఉంటూ మాటలు తక్కువగా మాట్లాడి క్రియల ద్వారా రక్షణ చరిత్రలో తన పాత్రను తాను ఎంతగానో పోషించాడు. నీతివంతుడిగా పేరుగాంచాడు. ఆ గొప్ప పునీతుని పండుగను ఈరోజు మనము చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆ పునీతుని యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని, పునీత జోజప్ప గారిని ఏ విధంగా అయితే దీవించాడో, ఏ విధంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాడో, మనందరినీ కూడా బాధ్యతాయుతమైనటువంటి బిడ్డలముగా, నీతిమంతులముగా దేవుడు మనందరినీ తీర్చిదిద్దాలని ఈ పూజా బలిలో భక్తి విశ్వాసములతో ప్రార్థించుకుందాం. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని
దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. మీ దయనీలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము. మీ దయనీలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే,
ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, లోకరక్షకుడును మన ప్రభు అయిన యేస్సును పునీత యోసేపుని నమ్మకమైన పాత్రకు సంరక్షకునిగా అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేసెను. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు, మరియు 16వ వచనం వరకు. ఆ రాత్రియే ప్రభువాకు నాతో ఇట్లని చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడువైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొని పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయే నా రాజ్యమును అధిపతిని చేసెదను. అతనిని ఏలుబడిన ధృవపరచును, అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్క కార్యములు చేసి యావేను తిరస్కరించితిని కనుక నీకు పుట్టిన బిడ్డకు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పడుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కాచితివి ఇంతకాలం ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం.
బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలిచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. రెండవ పట్టణము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16 నుండి 18 మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు, అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలన అట్టివారు తమ పొట్టకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖనము వ్రాసిన తెర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల
ఉన్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై ఉన్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము వచనములు 16, 18 నుంచి 21 వరకు మరియు 24. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించెను. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్ములను మీ కుటుంబములను ఈ దివ్య బలి పూజకు, ఈ యొక్క వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచము ఈరోజు పునీత జోజప్ప గారి యొక్క మహోత్సవమును సంతోషముగా ఘనముగా కొనియాడుతూ ఉంది. పునీత జోజప్ప గారు కుటుంబాలకు పాలక పునీతుడని, పునీత జోజప్ప గారు మంచి మరణానికి పాలక పునీతుడని, పునీత జోజప్ప గారు శ్రామికులందరికీ పాలక పునీతుడని శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అదేవిధముగా మనందరికీ తెలిసినటువంటి సత్యము, పునీత జోజప్ప గారు యేసుక్రీస్తుకు సాకుడు తండ్రిగా ఉంటూ, మరియమ్మ గారికి జ్ఞాన భర్తగా ఉంటూ, శ్రీ సభకు పోషకుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత జోజప్ప గారి పండుగను జరుపుకోవడం మనందరము కూడా అదృష్టవంతులముగా భావించాలి. ఎందుకంటే పునీత జోజప్ప గారు తన యొక్క జీవిత విధానము ద్వారా, నీతివంతమైనటువంటి జీవితము ద్వారా ఎన్నో పాఠాలను మనందరికి కూడా
నేర్పించారు. ఆయన ఎక్కువ మాట్లాడకపోయినా కానీ తన క్రియల ద్వారా ఎన్నో గొప్ప గొప్ప సందేశాలను పునీత జోజప్ప గారు మనందరికి కూడా ఇచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంగ్లీషులో ఒక సూక్తి ఉంది, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అని ఒక సామెత ఉంది. మాటలు లేక ప్రసంగం వెండి అయితే మౌనం అనేది బంగారం అని ఈ సూక్తి మనకు తెలియచేస్తుంది. తక్కువ మాట్లాడాడు, ఎక్కువ పని చేశాడు. ఈ సూక్తి పునీత జోజప్ప గారికి ఆపాదించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ చరిత్రలో తన వంతు తాను ఆయన మౌనముగానే ఉంటూ ఎన్నో మంచి క్రియల ద్వారా రక్షణ చరిత్రలో తన పాత్రను తాను పోషించాడు. మరి ఈరోజు పునీత జోజప్ప గారి పండుగను జరుపుకుంటున్నటువంటి మనము ఆయన ఇచ్చేటువంటి సందేశాలను కొన్నిటిని ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా పునీత జోజప్ప గారు మనకిచ్చేటువంటి సందేశం ఏమిటంటే, దేవుని స్వరాన్ని ఆలకించి విధేయత చూపించాలి అని జోజప్ప గారు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే జోజప్ప గారి కూడా అదే చేశాడు. దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు. స్వరాన్ని విన్న తరువాత ఆయన అంతటితో ఆగిపోలేదు. స్వరాన్ని విన్న తరువాత దానిని పాటించాడు. ఏమైతే విన్నాడో, ఏమైతే దేవుడు తన నుండి కోరుకున్నాడో అదే ఆయన చేశాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని మాటను ఎప్పుడు కూడా జవదాటలేదు. దేవుని చిత్త ప్రకారం తల వంచి ఎంత కష్టమైనా కానీ దేవుని చిత్త ప్రకారం జీవించేదానికి ఆయన ప్రయాసపడ్డాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అనేక విధములుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనం బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మన మనస్సుకు కొన్ని మాటలు తడతాయి. ఆ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. అదేవిధంగా మనము ఏదైనా దైవ వాక్య పరిచర్య చేసేటప్పుడు దైవ వాక్యాన్ని విన్న తరువాత మన మనసును పులకరింప చేస్తాడు. ఆ సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. అదేవిధంగా కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని కథల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మాట్లాడినటువంటి ఆ దేవుని స్వరాన్ని మనము గుర్తెరిగి ఎప్పుడైతే దానిని మన యొక్క జీవితంలో ఆచరణలో పెడతామో దేవుడు మనలను దండిగా ఆశీర్వదించి మనలను దీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునీత యోసేపు గారు అదే చేశాడు. దేవుని మాటను ఎప్పుడు కూడా విన్నాడు. నిద్రలో కూడా దేవుని మాటను విన్నటువంటి మహనీయుడు పునీత జోజప్ప గారు. మరి అలాంటి గొప్ప పునీతుని నుండి మనము దేవుని వాక్కును ఆలకించాలి అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆ వాక్కు ప్రకారం జీవించాలి అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకొని ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవది పునీత జోజప్ప గారి యొక్క జీవితం నుండి మనము నేర్చుకోవలసింది, ఆయన ఎన్నటికీ కూడా ఒకరిపై నింద వేయలేదు. ఎన్నటికీ కూడా ఒకరిపై నింద వేసి తాను సంతోషపడలేదు. తనపై తాను అనేకమైనటువంటి నిందలు వేసుకున్నాడు. మనము ఈనాటి సువిశేష పట్టణం మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో మనము చదువుకుంటాం. ఆయన బహిరంగముగా మరియమ్మను అవమానింపడానికి ఇష్టపడలేక రహస్యముగా మరియమ్మను పరిత్యజించెను అని మనం విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆది కాండములో మనం చదువుకుంటాం. ఆదాము ఏవమ్మల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఏవమ్మ పాపం చేసింది. తినవద్దన్నటువంటి పండును తిన్న తరువాత ఆమె సిగ్గుతో తలదించుకొని ఉంది. దేవుడు అక్కడికి వచ్చి వారిని అడిగినప్పుడు, నాకు ఏమీ తెలియదు, ఆదాము ఇచ్చాడు నేను తిన్నాను, అవ్వ ఇచ్చింది నేను తిన్నాను అని ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ యోసేపు మాత్రం తనపై అన్ని నిందలు వేసుకొని మరియమ్మను కాపాడాడు.
మరియమ్మను అనేక విధములుగా రక్షించుటలో తన పాత్రను తాను పోషించాడు. మరి ఈనాడు ప్రస్తుత సమాజంలో మనము తప్పు చేసినప్పటికీ కూడా మనము నీతిమంతులమని నిరూపించుకునేదానికి అనేక ప్రయత్నాలు మనము చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము తప్పు చేసి కూడా ఆ తప్పును ఇతరులపై రుద్దేదానికి ఈ సమాజంలో మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి యోసేపు జోజప్ప గారు మనందరికీ ఈరోజు ఒకటే నేర్పిస్తూ ఉన్నాడు. ఇతరులపై నిందలు వేయకుండా ఆ నిందలేదో మనమే భరిస్తూ మౌనమునిగా ఈ యొక్క లోక రక్షణము నిమిత్తమై మనందరం ప్రయాసపడాలి అని పునీత జోజప్ప గారు ఈరోజు మనందరికి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎంత మంచివారమైనను మనము మన యొక్క విశ్వాసము ద్వారా, జీవిత విధానము ద్వారా దేవుడు మనలను మన యొక్క క్రియలను బట్టి ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని పునీత జోజప్ప గారు ఈరోజు మనందరికి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మూడవదిగా, పునీత జోజప్ప గారు ఎప్పటికీ కూడా ఎవరిని బాధించలేదు. ఆ యొక్క బాధలను, కష్టాలను దిగమింగుకొని జీవించాడు. కొన్నిసార్లు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, నేను సంతోషముగా ఉండాలి, ఇతరులు ఎన్ని కష్టాలు పడినా బాధలు పడినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు అనే విధముగా మనము అనుకుంటూ ఉంటాం. పునీత జోజప్ప గారు అలా జీవించలేదు. మరియమ్మ గారికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను తన కష్టాలుగా భావించి మరియమ్మ గారి యొక్క కష్టాలను తనపై వేసుకొని ఆమెను సంతోషముగా ఉంచేదానికి ప్రయాసపడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధమైనటువంటి బాధలు ఆమెను ఆవరించకుండా ఆమెను రక్షించేదానికి ఆయన ఎన్నో విధములుగా కృషి చేశారు. కాబట్టి మనకు ఎంత నష్టం జరిగినా కానీ ఇతరులకు మంచి జరగాలి, ఇతరులు బాధపడకూడదు అనేటువంటి మనస్తత్వంతో ముందుకు సాగాలి అని పునీత జోజప్ప గారు తన జీవితం ద్వారా మనందరికీ గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి నాలుగవదిగా, పునీత జోజప్ప గారు మరియమాత యొక్క క్షేమాన్ని ఎప్పుడు కూడా కోరుకున్నాడు. మరియమాత గర్భవతిగా ఉన్నప్పుడు అనేక విధములుగా ఆమెకు సేవలు చేశాడు. ఎందుకంటే ఆమెకు ఏ విధమైనటువంటి ఆపద రాకూడదు, ఆమె ఎప్పుడు కూడా క్షేమముగా ఉండాలి అని ఆమె యొక్క కష్టాలలో ఆయన పాలు పంచుకున్నాడు. అదేవిధముగా ఆమె ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనము ఇతరులు ఎప్పుడు కూడా సంతోషముగా ఉండాలి అని ఎల్లప్పుడూ మనము కోరుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఐదవదిగా, కుటుంబ బాధ్యతను ఆయన స్వీకరించాడు. యేసుక్రీస్తును పెంచే పనిలో అయితేనేమి, యేసుక్రీస్తును కాపాడే పనిలో అయితేనేమి తన యొక్క బాధ్యతను తాను చక్కగా నిర్వర్తించాడు. ఎప్పుడు కూడా తన బాధ్యతలను విస్మరింపలేదు. ఆ యొక్క తాను చేసినటువంటి చెక్క పనిలో ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి భార్యను మరియమ్మను, అదేవిధంగా యేసుక్రీస్తును పెంచి పోషించాడు. బాధ్యతను సరైన రీతిలో నిర్వర్తించగలిగాడు. యేసుక్రీస్తు మరణం వరకు ఆయన లేనప్పటికీ కూడా తాను ఉన్నంత వరకు కూడా యేసుక్రీస్తు యొక్క బాధ్యతలను సరైన రీతిలో నెరవేర్చాడు. వారికి ఆనందాన్ని కలుగ చేశాడు. కుటుంబ బాధ్యత ఆయన నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చివరిదిగా ఆయన దేవుని నమ్మాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నమ్మాడు. నిద్రలో కూడా దేవదూత మాటను ఆలకించి వెనువెంటనే లేచి దేవుని మాట ప్రకారం ఈజిప్టు దేశానికి ప్రయాణమైపోయాడు. చలి వర్షము చీకటి వీటన్నిటికి కూడా
భయపడకుండా ఆయన ముందుకు సాగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితాన్ని కూడా అదేవిధంగా మనం చూస్తున్నాం. అబ్రహాము కూడా నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవుని నమ్మాడు కాబట్టి, దేవుని పూర్తిగా విశ్వసించాడు కాబట్టి నీతివంతుడిగా అబ్రహాము పరిగణింపబడ్డాడు. మనము ఆది కాండములో మనం చదువుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ కూడా అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అని ఆది కాండం 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటాం. అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన నమ్మకాన్ని బట్టి అబ్రహామును నీతిమంతుడిగా దేవుడు ఎంచెను అని ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటాం. అబ్రహాము విశ్వాస పూరితుడై దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అదేవిధంగా యోసేపు కూడా దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీతిమంతుడిగా కూడా ఎంచాడు. మరి ఈరోజు అబ్రహాము యొక్క జీవితం ద్వారా మనము అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. నీతివంతుడిగా ఎవరికి ఏ విధమైనటువంటి కష్టము రాకుండా ఈ యొక్క దైవ ప్రణాళికలో తన దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చగలిగాడు. మరి నిన్ను నన్ను ఈరోజు దేవుడు పిలిచి ఉన్నాడు. పునీత జోజప్ప గారి వలె యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య చేయడానికి మనందరినీ కూడా పిలిచి ఉన్నాడు. కాబట్టి పునీత జోజప్ప గారిని ఆదర్శముగా తీసుకొని మనము కూడా ఈ జీవితంలో ఆయన వలె నమ్మక పాత్రముగా, విశ్వాస పాత్రులముగా మన బాధ్యతలను మనం సరైన రీతిలో నెరవేరుస్తూ ఎవరిపై నిందలు వేయకుండా, ఎవరిపై అపనిందలు వేయకుండా, ఎవరిని మనము తగ్గించి చూడకుండా మంచి మనసుతో మనందరం ముందుకు సాగేదానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయమున మనందరం ఈ పూజాబలిలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ఆ దేవాతి దేవుని యందు వ్యక్తపరచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుచున్న శుభ సందర్భములో మన శ్రీసభను, మన కుటుంబాలను దీవించమని విశ్వాసముతో ఆ దేవాతి దేవుని ప్రార్థించుదాం. ఓ కరుణామయుడా, పునీత జోజప్ప గారు తిరు కుటుంబమును అతి భద్రముగా పరిపాలించి పోషించినట్లే మా శ్రీసభ నాయకులకు, మా పాపుగారిని, మా పీఠాధిపతులు, మా గురువులు, మఠవాసులు, సంఘ పెద్దలను నిండుగా దీవించండి. మా కథోలిక శ్రీసభను చక్కని విశ్వాసంలో పోషించి పెంచుకుటకు కావలసిన అనుగ్రహము, వర్షంను మాపై దండిగా మెండుగా కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దయామయుడా, పునీత జోజప్ప గారు తన వడ్రంగి వృత్తిని నమ్ముకొని కష్టపడి పనిచేసినట్లే మేమంతా మా అనుదిన జీవితాలలో శ్రమించి కాయకష్టం చేసి మా కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టిని కలగజేయు నిండు దీవెనను మాకు దయచేయండి. మా సంఘములో
నన్నున్న ఆకర్షులను, శ్రమికులను, చేతి వృత్తులపై ఆధారపడిన వారిని, వ్యవసాయ కూలికలను అనునిత్యము కాచి కాపాడి వారందరికీ మీ ఆశీస్సులు వసగమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మా కుటుంబములో నన్నున్న రోగాలను, వృద్ధులను, దివ్యాంగులను మీ పాద సన్నిధికి చేర్చి ప్రార్థించుచున్నాము. వారిని శాంతి సమాధానాలతో, ఆరోగ్యములతో నింపబడి వారి జీవితాలలో ఎదురయ్యే సవాళ్లను, ఇబ్బందులను అధిగమించే ఆత్మ విశ్వాసమును వారికి సమృద్ధిగా దయచేసి ఆదుకోమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసం మౌనముగా విశ్వాసంతో ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, తిరుకుటుంబ యజమాని, నీతిమంతుడైన జోజప్ప గారి పండుగ సందర్భమున మీ దాపు చేరిన మా అందరినీ, మా కుటుంబములను నీ ప్రేమలో నడిపించండి. మేమంతా సాత్వికత, వినమ్రత, దీనత కలిగిన హృదయాలతో మీ నీతి మార్గములో నడుచు భాగ్యమును మాకు ఎల్లవేళలా దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కలము ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియ మాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతివంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడునైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడునైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్యమును పొగడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా, సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఏలినవారా, సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ
మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారి మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి యుండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను
అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడును గాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. అందరం కూడా కళ్ళు మూసుకొని ఆ యొక్క దేవాతి దేవుని మన యొక్క దేవాతి దేవునికి మన యొక్క విన్నపాలను మన యొక్క ప్రార్థనలను భక్తియుతంగా క్రీస్తుని స్వీకరించిన తరువాత మన యొక్క హృదయాలను సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ఓ నిత్య సర్వేశ్వర, దయగల ఓ తండ్రి, ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజను
ఈ యొక్క దైవ వాక్కును వీక్షించినటువంటి ప్రతి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంలో ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. దయగల దేవా, మేమంతా కూడా నిన్ను నమ్మి, నిన్ను విశ్వసించి నీ మార్గములో నడుచుటకు మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాము. ఈరోజు పునీత జోజప్ప గారి పండుగను ఘనముగా జరుపుకుంటున్నటువంటి మేమందరినీ ఆయన యొక్క సులక్షణాలతో దీవించి ఆశీర్వదించండి. ఏ విధంగా అయితే రక్షణ ప్రణాళికలో తన వంతు తాను కృషి చేశాడో, ఏ విధంగా నైతే ఆయన బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని జీవించాడో, అదేవిధంగా మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి, ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ భాగ్యరాజు మరియు వారి బృందాన్ని ప్రత్యేక విధముగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మమ్మందరినీ కూడా నీ యొక్క ప్రేమలో నింపి విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని మేమందరం జీవించుటకు మా అందరికీ సహాయం చేయమని ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షించినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మనవలన్నీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.